నీకు ఎన్ని వచ్చినా ఎలా ఉన్నా సరే ఎంత స్ట్రగుల్స్ని ఫేస్ చేసినా బీ లైక్ ఏ హిమాలయ పర్వతం ఎంత గంభీరంగా, ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఉంటుందో, తొణకదో బెనకదో, అదే విధంగా నువ్వు కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. అదే హ్యూమన్ లైఫ్ అనమాట. సో ఇది చూస్తే కనుక మనిషికి అర్థమవుద్ది. అంటే మీడియోకర్స్ ఎలా ఉంటారు, చిన్న చిన్న వాటికి కదిలిపోవటం, చిన్న చిన్న వాటికే ఊరికే ఎమోషనల్ అయిపోవటం, లేదా చిన్న చిన్న వాటికే ఇంకా లైఫ్ చాలే అనుకోవటం, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏది జరిగినా సరే చివరి వరకు లైఫ్ని లీడ్ చేయడం, చాలా స్ట్రాంగ్గా లీడ్ చేయడం. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా వరల్డ్లో ఇంకేది జరిగినా సరే మనం చెల్లించకుండా ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. అదే రియల్ సక్సెస్, అదే మనిషి నిజమైన టెస్ట్ అని నేను అనుకుంటాను. మిగతావన్నీ చిన్న చిన్నవి. నువ్వు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ రాసావు, ఫిలిమ్స్లోనే మెయిన్స్లోనే పోయింది, నీకు రాలేదు, అయితే ఏంటి? అంటే నువ్వు ఎంత బాగా స్ట్రగుల్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, లైఫ్లో నువ్వు ఒక లక్ష్యం పెట్టుకుని పోరాడావు, చేయలేకపోయావు, లేదా లైఫ్లో నువ్వు చాలా ఒక ఇండస్ట్రీలోనో లేకపోతే ఒక డొమైన్లో స్పోర్ట్స్ కానీ, సినిమా కానీ, పాలిటిక్స్ కానీ నువ్వు ఎక్సెల్ అవుదాం అనుకున్నావు కానీ అవ్వలేకపోయావు. ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే లైఫ్ 100 years తర్వాత, అంటే 2023 ఇది 100 సంవత్సరాల తర్వాత రియల్ టెస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి జీవితానికి ఉన్న రియల్ టెస్ట్. ఆ వ్యక్తి మొత్తం అన్ని ఎపిసోడ్స్ ఆఫ్ లైఫ్లో ఎలా బిహేవ్ చేశాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు, దట్ ఈజ్ రియల్ లైఫ్. రాదర్ దాన్ టెంపరీగా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిన సివిల్స్లో, లేకపోతే నువ్వు అనుకున్నట్టు నువ్వు పెద్ద స్టార్ అయిపోయావా, లేకపోతే ఒక బిజినెస్లో మిలియనీర్ అయిపోయావు, ఇదంతా కాదు. ఎండ్ ఆఫ్ ద డే హౌ యూ హ్యావ్ హ్యాండిల్డ్ యువర్ లైఫ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్ అని నేను అనుకుంటాను.